హలో అండి. ఇక్కడైతే నేను నా కూతురు బయటకొచ్చాము. ఏదో కేఫ్ అంట అక్కడికి తీసుకొచ్చింది. నీ బర్త్‌డే అయిపోయి 4 రోజులయింది కదా! ఏమన్నా ఆహ్, తిందువు గాని రా అని చెప్పి తీసుకొచ్చింది. నాకైతే ఏం అర్థం కాలేదిక్కడ. తనే ఆర్డర్ ఇచ్చింది. "నీకు నచ్చింది ఏదన్నా ఉంటే చెప్పమ్మా" అంది. నాకేం నచ్చుతుంది. నాకన్నీ కొంచెం పాతకాలం నాటి అలవాటు. మా పిల్లలు ఏది తింటే నేను అది తింటా. అలా అని కాదు కానీ, ఇక్కడైతే మా పిల్లలు పిజ్జాలు, బర్గర్‌లు అవి తింటా ఉంటారు. అవి తెలుసు కానీ ఇవి పెద్దగా తెలీదు. ఈ ఐస్ క్రీమ్ అయితే కొంచెం డిఫరెంట్‌గా అనిపిచ్చింది. ఎక్కడైనా ఐస్ క్రీమ్ అంటే కూల్‌గా ఉంటది. ఇది పొగలదేలుతుందనమాట. అట్లా నా బర్త్‌డే రోజైతే నా పిల్లలు చాలా సర్ప్రైజ్ చేశారు. నైట్ 12 గంటలకు లేపి కేక్ తీసుకొచ్చి కేక్ కట్ చేయించారు. అంతకంటే ఏం కావాలి చెప్పండి జీవితంలో. అది కూడా నేను మా పిల్లలకి బర్త్‌డేలు చేశాను కానీ నేనెప్పుడు చేసుకుందేం లేదు. ఈ వయసులో పుట్టినరోజులేంటి. అయితే ఇంకా మా పిల్లలు నాకంత మంచి సర్ప్రైజ్ చేసిన తర్వాత ఇంకా అంతకంటే ఏం కావాలి. అది చాలా అనిపిచ్చింది లైఫ్‌లో. నేనైతే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటా. మా ఆయన దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి నాకు బర్త్‌డే విష్ చేయాలి. అట్లా నా బతుకైతే అయన్నీ ఏమి ఉండవు. కొన్ని కొన్ని చిన్న చిన్న సంతోషాలు వాళ్ళ దగ్గర నుంచే కోరుకోగలం మనం. కానీ అవి కుదరదు కదా! ప్లీజ్ సబ్స్క్రైబ్.